డే 4 ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్. ఈరోజు ఏంటంటే ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి, ఈవెంట్ లిజనర్స్కి హ్యాండ్లర్స్ని ఎన్ని రకాలుగా బైండ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి. ఏ బటన్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఒక పాపప్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇలాంటి పాపప్ బాక్సెస్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కిందకి దింపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఏ బటన్ క్లిక్ చేసినా సరే పాపప్ బాక్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం కాదు, కానీ డిఫరెంట్ టైప్స్. జేక్వెరీని యూజ్ చేసి ఎలా చేస్తారు, ఆన్ క్లిక్ ఈవెంట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఎలా చేస్తారు, యాడ్ ఈవెంట్ లిజనర్ని యూజ్ చేసి ఎలా చేస్తారు, ఇన్లైన్ బైండింగ్ యూజ్ చేసి ఎలా చేస్తారు, ఇట్లా ఎలా చేయొచ్చు అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ లిజనర్కి డైరెక్ట్గా మనము అలర్ట్ సింగిల్ కోట్స్లో పెట్టండి, హౌ ఆర్ యూ డూయింగ్ అని కనుక టైప్ చేసి పెట్టుకుంటే మనకు ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హౌ ఆర్ యూ డూయింగ్ అనే ఆ పర్టికులర్ అలర్ట్ బాక్స్ ప్రింట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ బటన్కి అంటే బటన్ 2కి ఈవెంట్ లిజనర్ని యాడ్ చేయాలి అని అంటే మనం ముందు ఆ బటన్ని సెలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ B2 డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ క్లిక్ కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ అలర్ట్ లోపల దిస్ ఈజ్ యాడ్ ఈవెంట్ లిజనర్ బేస్డ్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ ముందు ఆ బటన్ని సెలెక్ట్ చేసుకుని దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ని అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఏ ఈవెంట్ని అయితే హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో ఆ ఈవెంట్ని మీరు యాడ్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్గా క్లిక్ ప్రాపర్టీ ద్వారా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ డైరెక్ట్గా ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ యూ సెలెక్ట్ ద ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ ఆబ్జెక్ట్లో ఆన్ క్లిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది. దానికి మీరు ఫంక్షన్ని అసైన్ చేసేయచ్చు, అంటే ఈవెంట్ హ్యాండ్లర్ని అసైన్ చేయొచ్చు. సో అలర్ట్ దిస్ ఈజ్ ప్రాపర్టీ బేస్డ్. ఇప్పుడు చూస్తే ఇక్కడ క్లిక్ మీద క్లిక్ చేస్తే వాట్ హ్యాపెన్ B2 కాకుండా B3 అనమాట బటన్ పేరు. సో ఇప్పుడు ఈ B3 మీద బటన్ క్లిక్ చేస్తే మీకు ప్రాపర్టీ బేస్డ్గా వచ్చింది. సో ఇన్ని రకాలుగా మనము బేసిక్గా jQuery అండ్ RxJS మీద కూడా కావాలంటే యూట్యూబ్లో వీడియో చూడండి, నేను అప్లోడ్ చేశాను. దాని లింక్ మనకు స్టోరీలో ఉంటుంది. ఆ వీడియో చూసినా సరే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు jQuery ద్వారా చేయాలి అని అంటే ఇప్పుడు jQuery ఆల్రెడీ మీరు CDNని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు డాలర్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. డాలర్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ ఎలిమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ పేరు డాట్ క్లిక్. ఈ క్లిక్ జరిగినప్పుడు ఏం చేయాలి అనేది ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో రాసుకోండి. ఇక్కడ అలర్ట్ దిస్ ఈజ్ jQuery బేస్డ్ ఈవెంట్ బైండింగ్ అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు మీరు కనుక చూస్తే jQuery బేస్డ్ ఈవెంట్ బైండింగ్ ఈ బటన్ క్లిక్ చేయగానే ఆ విధంగా వచ్చింది. ఇదే రకంగా ఇప్పుడు RxJS అని కూడా మనకి ఒక లైబ్రరీ ఉంది. ఆ RxJS లైబ్రరీని కూడా నేను ఇక్కడ తెచ్చుకున్న తర్వాత యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ ద RxJS లైబ్రరీ మీకు RxJS అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ లోపల ఫ్రమ్ ఈవెంట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఆ ఫ్రమ్ ఈవెంట్ మెథడ్ లోపల మీరు ఫస్ట్ ఏ ఎలిమెంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ మీద అయితే మీరు ఈ ఈవెంట్ లిజనర్ని అపెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ B5. దీని తర్వాత ఏ ఫ్రమ్ ఈవెంట్ కామా ఏ ఈవెంట్ని మీరు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు, క్లిక్ ఈవెంట్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు, దానికి మీరు సబ్స్క్రైబ్ అనే మెథడ్ వాడాలి. సో RxJS ఏంటి, అబ్జర్వబుల్స్ ఏంటి, అవన్నీ ఎక్స్ట్రా టాపిక్, బట్ దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్. సబ్స్క్రైబ్ అని చెప్తే ఈ సబ్స్క్రైబ్లో మీరు ఏ ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్ని అలర్ట్ హెలో RxJS ఈవెంట్ హ్యాండ్లింగ్
ఇప్పుడు చూస్తే ఇక్కడ RxJS ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేటట్టు మనకి వచ్చేసింది. సో ఇన్ని రకాలుగా మనం ఈవెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఈవెంట్స్కి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఇక్కడ పెట్టాను, మీరు కింద మన సజెషన్స్లో డిస్క్రిప్షన్లో చూడొచ్చు. చాలా పెద్ద వీడియో ఉంటుంది, డీటెయిల్డ్గా ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.